అందరికీ షలో. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు లేవి కాండము 2వ భాగంగా చదువుకుంటాం. ఒక పాట పాడి. ఘనమైన ప్రేమకు వెలలేని త్యాగంబుకు, ఘనమైన ప్రేమకు వెలలేని త్యాగంబుకు ఏమిత్తును నేనేమిత్తును, ఏమిత్తును నేనేమిత్తును, నన్ను నేను యేషువాకు సమర్పింతును, నన్ను నేను యేషువాకు సమర్పింతును. నన్నెంతగానో ప్రేమించెను, ఎంతగానో కరుణించెను నా యేషువా. నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. లేవికాండము 7వ అధ్యాయము 11వ వచనం. సమాధాన బలిని గురించిన విధి మనకు తెలియజేయబడుతుంది. ఈ విధిలో కృతజ్ఞతార్పణగా అర్పించినటువంటి అర్పణగా నూనెతో వండిన వంటకములు పొంగనవై ఉండాలి. అలాంటి పొంగని అప్పడాలను ఈ సమాధాన బలిగా అర్పించాలి. సమాధాన రూపకమైన కృతజ్ఞత బలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణగా అర్పించాలి. పులిసిన రొట్టెను అర్పణగా అర్పించాలి. అర్పణములలో ప్రతి దానిలో ఒకటి యాజకునిగా తీసుకోవాలి. సమాధాన బలి పశువు మాంసము ఆ దినమునే తినాలి. సమాధాన బలి పశువు యొక్క మాంసమును ఆ దినముననే తినాలి. అర్పించు బలి మొక్కుబడి స్వేచ్ఛార్పణము మరునాడు తినవచ్చును. ఇలాంటి బలుడు అర్పించు బలి మొక్కుబడి స్వేచ్ఛార్పణలో మరునాడు తినవచ్చు. కానీ సమాధాన బలి మట్టికు పశువు మాంసం మట్టికి అదే రోజున మాత్రమే తినాలి. 3వ దినమున తినిన సమాధాన బలి ఎంచబడదు. తినువాడు తన దోష శిక్షను భరించును. అపవిత్రత కలిగి సమాధాన బలి తినువాడు కొట్టివేయబడును. అపవిత్రత కలిగి సమాధాన బలిలో చేయి వేయకూడదు. ఒకవేళ చెయ్యి వేస్తే ఆ ప్రజల నుంచి కొట్టివేయబడతాడు. అంత మాత్రమే కాదు, ఎవరైతే అర్పించారో అతనికి ఆ దోష శిక్ష ఇంకా అలానే ఉంటుంది. ఆ శిక్షను భరించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, సమాధాన బలి బలి విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలని హషేం వారు ఈ దినమున మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్.